నమస్తే. నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రేమ గురించి. ఆల్రెడీ పెద్ద ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయిపోయి ఒకవేళ ప్రేమ వివాహాలు చేసుకుని సక్సెస్ఫుల్గా జీవిస్తున్న వాళ్ళ గురించి మాత్రం ఇది కాదు. చిన్నపిల్లలు, అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ విధులను మర్చిపోయి చేస్తున్న సందర్భంలో దానికి నేను స్పందించి రాసినటువంటి ఈ మాటలు. ప్రేమలో పడి ఎందరో విద్యను పాడు చేసుకుంటున్నారు. యువతీ యువకులు ప్రేమలో పడి ప్రేమను తిరస్కరించినందుకు చనిపోతున్నారు. ప్రేమ మోహములో పడి తిరస్కరించినందుకు పిచ్చివారైన వారందరూ ఉన్నారు. ప్రేమలో పడి పేద మధ్యతరగతి పిల్లలు రోడ్డు మీద నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. నేను చూసినది, నేను విన్నది, నేను చెప్తున్నాను. ప్రేమలో పడి తిరస్కరించబడి చనిపోయిన బిడ్డలు, తల్లిదండ్రులు వారు పడిన దుఃఖాన్ని, ఆ క్షోభను చూశాను. దానిని మాత్రమే మీకు చెప్పాలనుకున్నాను. యువతి యువకుల ప్రేమ తల్లి ప్రేమ, కడుపుకి తండ్రి ప్రేమ, మీరే దైవం అనుకునే తండ్రి, దేవుడి ప్రేమ, ఆయన సర్వలోకాధిపతి, ఆయన ప్రేమను కూడా యువతి యువకుల ప్రేమ మించిపోయింది. నేడు 10th ఇంటర్ పిల్లలు కూడా పెద్దవారి దారిలో వెళ్తున్నారు. ఆపలేని పెద్ద శక్తిగా మారింది. ఏమిటది? ప్రేమించుకోవడం తప్పు కాదు, పాడైపోవడం తప్పు. బాధ్యతలన్నీ కెరీర్ని పూర్తి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ కెరీరే లేదు, జీవితమే లేదు, పైసా ఆదాయము రాదు, తల్లిదండ్రులు చివరికి 10 పైసలకు 10 రూపాయలు కూడా అడుక్కునే స్థితిలో ఇది సరైన పద్ధత? మీరే ఆలోచించండి. అది మీరే ఆలోచించండి. సరైన పద్ధత? దీనికి నేను స్పందించి వాళ్ళ మంచి కోసమే మాట్లాడుతున్నాను.